ఈ రోజంతా చాలా వేస్ట్ అయిపోయింది. వేటాడడానికి ఏ జంతువు దొరకలేదు. ఎవరు నువ్వు? Hello, Robotex to base. Robotex to base. Go ahead, Robotex. We are listening. Safe landing. Robotex is on Operation Shiva now. Good hunting. All the best. ఈ రోజు భలే అద్భుతంగా ఉంది. నా ఈ ఏరియాలో 50 కిలోమీటర్లు దాటి కూడా ఏ నేరము జరగదు. నేను అసలు జరగనివ్వను కూడా. అరే ఈయనెవరో తెలియడం లేదే. ఎక్స్క్యూజ్ మీ లడ్డూ సింగ్ సార్, నా కోసం మీరు ఇతని అడ్రస్ చెప్పగలరా? తను మన శివ కదా. తన అడ్రస్ ని మీరెందుకు అడుగుతున్నారు? చెప్పండి, ఎంతకీ మీరెవరు చెప్పండి. నిజం చెప్పాలంటే ఇతను నా ఫ్రెండ్. ఇతన్ని చూసి చాలా సంవత్సరాలు అయింది. నువ్వు శివ ఫ్రెండ్వా? మరి తన ఫ్రెండ్ అయితే నువ్వే తనకి ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. లేదా పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పు, లేదా నేను ఫోన్ చేసిస్తాను. ఓకే? వద్దు సార్, నేను వాడికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు అతని అడ్రస్ ఇవ్వండి చాలు. నాకు ఇతని మీద నమ్మకం లేదు. ఎలా చూసినా ఇతను శివాలా అనిపించడం లేదు. ఖచ్చితంగా ఈ విషయం శివకి చెప్పాల్సిందే. ఇలా చూడు బ్రదరు, మీరు 2 నిమిషాలు వెయిట్ చేయండి. నేను 5 నిమిషాల్లో వస్తాను. ఓకే? అరే ఇలా చూడు, అది అది మన మన శివ ఎక్కడున్నాడో చెప్పు. అంటే శివ ఎక్కడున్నాడా? రోజు మీరు తన ఇంటికే కదా వెళ్తున్నారు. మీరు ఉన్నట్టుండేంటి అడ్రస్ అడుగుతున్నారు? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడుకో. నీకన్నీ గుర్తున్నాయా లేదా మర్చిపోతున్నావని చెక్ చేస్తున్నాను. త్వరగా నువ్వు శివ అడ్రస్ చెప్పు. సార్, శివ అడ్రస్ నాకు గుర్తుంది. 4018 కాలనీ. వెరీ గుడ్, శాబాష్. నిజంగానే నీకు చాలా జ్ఞాపక శక్తి ఉంది. ఇలాగే అన్ని విషయాలు రిపీట్ చేస్తూ ఉన్నావనుకో, ఏది నువ్వు మర్చిపోవో. నేను రౌండ్ సేల్ వస్తాను. అవును శివ, అతను ఎవరో తెలియడం లేదు. అర్థమైందా? సరే, నేను కనుక్కుని వస్తాను. ఓకే? సార్, మీరు ఇప్పుడే కదా బయటికి వెళ్ళారు. మరి మీరు ఉన్నట్టుండి లోపలికి ఎలా వచ్చారు? ఏంటి, నేను బయటికి వెళ్ళానా? ఇప్పుడా? పెడరాం, నీ కళ్ళు ఒకసారి చెక్ చేయించుకో. వెళ్ళు, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. అరే సార్, మీరే బయటికి వెళ్ళారు. అంతేకాకుండా మీరు శివ గురించి అడిగారు. తర్వాత నేను మీకు శివ అడ్రస్ కూడా చెప్పానుగా. ఏంటే, శివ గురించి నీ దగ్గర అడిగానా? అది నేను కాదు పెడరాం. అదేంటంటే ఒకడు ఇక్కడికి వచ్చాడు పెడరాం. తను శివ అడ్రస్ అడిగాడు, కానీ నేను తనతో చెప్పలేదు. కానీ తను నాలా రూపం మార్చుకుని నీ దగ్గర అడిగాడు అనమాట. ఓకే, ఈ విషయం వెంటనే శివకి చెప్పాలి. హలో శివ, ఒక స్ట్రేంజర్ వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాడు. అతను నా రూపంలో వచ్చి నిన్ను కలిసాడంటే నువ్వు నమ్మద్దు. ఓకేనా? ఓకే లడ్డు సింగ్ సార్, థ్యాంక్ యూ. పేడరా, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన ఇద్దరం ఒకరికొకరు కనిపెట్టుకోవడం కోసం ఒక పాస్వర్డ్ పెట్టుకుందాం, సరేనా? ఏమంటావ్? వా సార్, ఇది సూపర్ ఐడియా. మీ పేరు ఊరికే ఫేమస్ అవ్వలేదు సార్. సరే గాని పాస్వర్డ్ ఏంటి సార్?
ఓహో ఎస్ 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 పాస్వర్డ్ 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 ఏం పెట్టుకుందాం? పెడరా, నువ్వు నాతోటి వేడివేడి పాలని చెప్పు, నేను నీతోటి జిలేబీ అని చెప్తానా? ఓకేనా? సూపర్ అయిన పాస్వర్డ్ సార్. మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. హలో రేవా, ఆది యూడి. ఏమైంది లడ్డు సింగ్ సార్? శివ నువ్వే కదా? అవును, నేను శివానే. కానీ మీరు ఎవరు? లడ్డు సింగ్ సారా లేదా నన్ను వెతికే స్ట్రేంజరా? నా పేరు రోబోటాక్స్. నాకు శివ కావాలి. భయపడకు, మాతో పాటు రా. అసలు నువ్వు ఎవరు? ఎందుకు నువ్వు అనవసరంగా నన్ను ఫాలో చేస్తున్నావు? నా పేరు రోబోటాక్స్. నేను 30th సెంచరీ నుంచి వచ్చాను. ఇవాళ నుంచి 20 ఏళ్ల తర్వాత నువ్వు మా లీడర్ మ్యాడ్ మ్యాక్స్ ని చంపబోతున్నావు. అందుకోసం ఆయన నన్ను ఈ సెంచరీలో నిన్ను చంపేయమని పంపారు. అర్థమైందా? మ్యాగ్నాక్సా? కానీ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదే. ఆయన ఎవరన్న విషయం నీకు ఇప్పుడు తెలీదు. 20 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. కానీ విషయం ఏంటంటే నువ్వు 20 సంవత్సరాల ప్రాణాలతో ఉండవు. సారీ రోబోటాక్స్, ఇప్పుడేంటి? ఎప్పటికీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఓ మై గాడ్, అతన్ని చూస్తే మనిషిలా లేడు. వెళ్ళండి. పారిపోండి, 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 అటు అటు అడిగించండి, పారిపోండి. అరే, ఆ రోబోట్ కనపడటం లేదు. ఇప్పుడు ఈ పేడరం కూడా కనపడటం లేదా? దాని ఎక్కడ? పేడరం, ఆ స్ట్రేంజర్ ని చూసావా? తను నిజమైన ఇన్స్పెక్టరా లేదంటే నకిలీ ఇన్స్పెక్టరా? పాస్వర్డ్ అడిగితే సరిపోతుందిగా.
వేడి వేడి పాలు. అరే పెడరాం, ఇప్పుడు నీకు వేడి వేడి పాలు కావాలా? శివ ఎక్కడున్నాడో తెలిసిందా? వేడి పాలు. పెడరాం, శివ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు పాలు కావాలంటున్నావు, నీకు ఏమైంది? సరే సరే, వేడి వేడి పాలు తీసుకొస్తా. అరే ఏమైంది? ఎందుకు నన్ను ఎలా కొడుతున్నావు? ఎవరైనా వేడి వేడి పాల కోసం ఎలా కొడతారా? పెడరా, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కూడా దొంగలుంటే నా పేరు వింటే చాలా భయపడతారు. కానీ నువ్వు నీ సీనియర్ ని ఎలా? అరే సార్, అది మీరేనా? సారీ సార్, కానీ మీరే కదా మనం చూసిన ప్రతిసారి పాస్వర్డ్ చెప్పాలని కండిషన్ పెట్టారు. నేను వేడి వేడి పాలని చెప్పాలన్నారు, మీరు జిలేబీ చెప్తా అన్నారు కదా. పెడరా, ఈ పాస్వర్డ్ కోసం నన్ను ఈ విధంగా కుమ్మేస్తావా? ఇప్పుడు ఈసారి మనం చాలా సింపుల్ అయిన పాస్వర్డ్ పెట్టుకుందాం. అది ఎలాంటిదంటే మనిద్దరం ఒకరి పేరు ఒకరు మార్చి చెప్పుకుందాం. సార్, మీరు చెప్పిన పాస్వర్డ్ నాకు అస్సలు అర్థం కావడం లేదే. నేను నీ దగ్గర నీ పేరేంటి అని అడుగుతాను, అప్పుడు నువ్వు నా పేరు చెప్పు. ఆ తర్వాత నువ్వు నా పేరు అడుగు, నేను నా పేరు పెడరామ్ అని చెప్తాను. అద్భుతం సార్, ఇది నిజంగానే చాలా మంచి పాస్వర్డే. నేను మీ పేరు చెప్తాను, మీరు నా పేరు చెప్పండి. శివ, ఏమైనా ఆలోచించావా? ఆ రోబోటిక్స్ ని ఎలా పట్టుకోవడం? రేవా, తనని ఎలా పట్టుకోవాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను తనతో ఫైట్ చేస్తే తన వల్ల ప్రజలకి హాని కలిగే అవకాశాలున్నాయి. నేను చెప్పేది విని శివ, నువ్వెక్కడైనా కొద్ది రోజులు దాక్కో. తను ఏలియన్ కదా, నువ్వు కొద్ది రోజులు తనకి దొరక్కపోతే ఇక నిన్ను వెతకడం మానేస్తాడు, సరేనా? శివ, ఈ పిరికివాడు చెప్పే మాటలు వినకు. ఒకసారి మా గ్రామంలో నేను ఫ్రెండ్స్ తోటి ఫిషింగ్ కి వెళ్ళాను. అందరూ చాలా సేపు ట్రై చేశారు, కానీ ఒక్క ఫిష్ కూడా దొరకలేదు. ఆ తర్వాత నాకొక ఐడియా వచ్చింది. నీటి ఒడ్డున తడిమట్టి గుండా నేనొక దారి చేశాను. వెంటనే అక్కడ ఒక వలని విరిశాను. ఆ తర్వాత నేను నీటిలో నా కాళ్ళు చేతులు ఆడించి బాగా శబ్దం చేశాను. ఆ చప్పుడు విని ఫిషెస్ వెంటనే ఆ వైపు వెళ్ళాయి. వెంటనే నా వలలో చిక్కుకున్నాయి. అది మై డియర్ ఫ్రెండ్, ఈ రోజు నాకు చాలా బ్రిలియంట్ ఐడియా ఇచ్చావు. ఐడియానా? ఏం ఐడియా? మనం వెళ్తుంది ఫిషింగ్ కి కాదు, రోబోటిక్స్ ని పట్టుకోవటానికి. అయినో చేపలు పట్టుకోవడం వీలు కాదనగానే నువ్వు గుంట చేసి చేపల్ని భయపెట్టి ఆ గుంటలోకి వెళ్లేలా చేసావు. అలా చేసి తెలివిగా చేపల్ని పట్టావు. మనం కూడా తెలివిగా రోబోటిక్స్ ని ఒక చోటుకు వచ్చేలా చేద్దాం. అంటే మనం అతన్ని ట్రాప్ చేద్దాం. ఎస్ రేవా, యూర్ రైట్. థ్యాంక్ యూ ఆది, ఐ హావ్ అన్ ఐడియా. శివ ఏడి? ఎవరు నువ్వు? ఇక్కడ లేడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివాని తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి రోబోట్ ని తరవడానికి ఇప్పుడే ఒక రాగాన్ని పాడతాను. పారిపో రోబోట్, పారిపో. ఇంకా గట్టిగా పాడండి. ఆ రోబోట్ మీ పాటను విని తట్టుకోలేకపోతోంది, పాడండి.
ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ సార్, మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. 30th సెంచరీ నుంచి ఒక రోబోట్ వచ్చి శివాని చంపడానికి ట్రై చేస్తుందని విన్నా. ఇది నిజమేనా? దీనిపై మీ ఉద్దేశం ఏంటో నేను తెలుసుకోవచ్చా? మన శివ సూపర్ హీరో. మీరు అడిగింది నిజమే. ఒక రోబోట్ 13th సెంచరీ నుంచి ఇక్కడికి వచ్చింది, కానీ అది శివాని గుండు సంత కూడా హాని కలిగించలేదు. అవునా? శివ ఒక పాత బంగ్లాలో ఉన్నట్టు నేను టీవీలో చెప్పలేను. ఆ పాత బంగ్లాకి ఎలా వెళ్ళాలో ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్ళే రూట్ ఇంటర్నెట్ లో కూడా లేదు. శివ ఈజ్ సేఫ్. పేడరామ్, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకేదైనా తెలిస్తే నాతో చెప్పు. నువ్వు ఎవరో? నీ పేరేంటో చెప్పు. పేడరామ్, నీకు నా పేరేంటో తెలీదా? తెలీదు. మళ్ళీ అడుగుతున్నాను, నీ పేరేంటో చెప్పు. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నా పేరు లడ్డు సింగ్. లడ్డు సింగ్, అర్థమైందా? ఇతను నా సార్ కాదు. అరే, పాస్వర్డ్ ప్రకారం చూస్తే తను నా పేరే కదా చెప్పాలి. ఇప్పుడు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏం ఆలోచిస్తున్నావు పేడరామ్? నా పేరు లడ్డు సింగ్, అర్థమైందా? నా పేరు లడ్డు సింగ్. పేడరామ్, నన్ను కొట్టద్దు. ఈ పేరు నాకు మా అమ్మ నాన్నే పెట్టారు. అసలు నువ్వెందుకు నన్ను కొడుతున్నావు? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు దాటెళ్ళినా ఎవరిని అడిగినా నా పేరు చెప్తారా? సార్, మళ్ళీ మీరేనా? సారీ సార్, సారీ. మీరే కదా నాతో సింపుల్ గా పాస్వర్డ్ ని పెట్టుకుందా ఉన్నారు. మనమిద్దరం పేరు మార్చుకుని పెట్టుకుందా ఉన్నారు కదా, మర్చిపోయారా? పాస్వర్డా? అవునా? ఎప్పుడో నాకు గుర్తొచ్చిందే. ప్రతిసారి ఈ పాస్వర్డ్ విషయం మర్చిపోతున్నారా? ఫైనల్ పాస్వర్డ్ చెప్తా వినా. నాకు గుర్తులేదు. ఓకే, నాకు గుర్తున్నా గుర్తు లేకపోయినా నాకు గుర్తు లేదనే కదా నీ దగ్గర చెప్తానా? నేను అలా చెప్తాను, అప్పుడు ప్రాబ్లం సాల్వ్. వావ్ సార్, వావ్, సూపర్ గా ఐడియా ఇచ్చారు. తాతగారు, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేసేస్తానులే. నేనెక్కడికి వెళ్తానయ్యా? శివానే వెతుకుతున్నాను. వాడేదో పాత బిల్డింగ్ లో ఉన్నాడంట. అరే ఏంటి తాతగారు, మీరు దిగులు పడకండి. శివ సేఫ్ గా ఉన్నాడు. రండి, నేను మిమ్మల్ని తన దగ్గరికి తీసుకువెళ్తాను. శివ, తాతయ్య ఎలా ఇక్కడికొచ్చారు? తాతయ్య ఇక్కడ. తాతయ్య, మీరు ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు. ఉండండి, కిందకి వస్తాను. నువ్వు అక్కడే ఉండు శివ, నేనే పైకొస్తాను. తాతయ్య జాగ్రత్త, మెల్లిగా పైకి రండి, సరేనా? వరే వా,
శివ మీ తాతయ్య నిజంగానే గ్రేట్. ఈ వయసులో కూడా ఎలా జంప్ చేస్తున్నారు చూసావా? ఈయన మా తాతయ్యే కాదు. ఎవ్రీబడి రన్, అది రోబోటెక్సే. శివ, ఎందుకు పరిగెడుతున్నావు? నా కోసం కాస్త ఆగు. ఈ ముసలి వయసులో నీకు సమానంగా నేను పరిగెత్తగలనా? సారీ రోబోటెక్స్, నీ కాళ్ళలో ఎంత పవర్ ఉందో నాకు ఎప్పుడో తెలుసు. శివ, జాగ్రత్త, అక్కడ ఊపింది చూసుకో. రేవా, అందుకే నేను రోబోటెక్స్ ని ఇక్కడికి తీసుకొచ్చాను. బామ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి నాకేదైనా ఇవ్వండి. బామ్మ, తాతయ్య, భీమ్ సింగ్, అందరూ అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? తాతయ్య, బామ్మ, భీమ్ సింగ్, అసలు ఎవరు మిమ్మల్ని ఇలా కట్టేశారు? నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? నన్ను ఎవ్వరు అంతం చెయ్యలేరు. నేను 30th సెంచరీ నుంచి వచ్చిన రోబోటెక్స్ ని. ఒకవేళ నీకు నీ గ్రాండ్ పేరెంట్స్ ప్రాణాలతో కావాలంటే అప్పుడు నువ్వు నాతో రావాలి. ఏమంటావు? నీతో రావడానికి నేను సిద్ధం. వాళ్ళని వదిలే. అరే, తను శివాని తీసుకెళ్ళిపోతున్నాడు. రండి, మనం శివాని ఫాలో అవుతాం. మ్యాడ్ మ్యాక్స్ లీడర్ నిన్ను కలవాలనుకుంటున్నారు. నువ్వే శివానా? 20 సంవత్సరాల తర్వాత నన్ను నువ్వు నాశనం చేస్తావా? కానీ అసలు మీరెవరో నాకు తెలియదే. అలాంటప్పుడు ఎలా నేను మిమ్మల్ని అంతం చేస్తాను? ఈ రోజు నేను ఎవరో నీకు తెలీదు, కానీ 20 సంవత్సరాల తర్వాత నేనెవరో తెలుస్తుంది. అప్పుడు నువ్వు నన్ను నాశనం చేస్తావు. అంతవరకు నేనెందుకు కాచుకొని ఉండాలి? రోబోటాక్స్, ఈ శివాని నాశనం చేసేయ్. yes లీడర్. చేసేయ్. ఇక నీ కథ ముగిసింది. మనం సాధించాం. థ్యాంక్ యూ రేవా. మేము కూడా సహాయం చేశాం, కానీ నీకు మాత్రమే థ్యాంక్సా? ఏమిటిది? చాలా అన్యాయం. హలో, శివ, నువ్వు బానే ఉన్నావు కదా? అవును లడ్డు సింగ్ గారు, శివ బాగానే ఉన్నాడు. నేను రేవాని మాట్లాడుతున్నాను. శివ పని మీద ఉన్నాడు.
We are ready to fight with Robotex. రేవా రేవా మీరు ఎక్కడున్నారు? లడ్డు సింగ్ అంకుల్, మేము ఊరికి చివరిగా ఉన్న గుమ్నంపాట్లో ఉన్నాం. అందుకని మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి. ఆ రోబోటిక్స్ ని అటాక్ చేయడానికి మనం ఏదో ఒక కొత్త దారి కనిపెట్టాలి. చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. రేవా నువ్వు దిగులు పడకో. లడ్డు సింగ్ పేరు మామూలు ఫేమస్ కాదు. నేను వెంటనే గుమ్నం ఫోర్ట్ వస్తాను. ఓకే లడ్డు సింగ్ గారు, ఈ ప్రదేశం గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. చూడ్డానికి కూడా ఇది చాలా బాగుంటుంది. నాకు ఈ చోటంతా తిరిగి చూడాలనిపిస్తోంది. మనం ఇక్కడికి వచ్చినప్పుడు తినడానికి ఆడుకోవడానికి వస్తువులు తీసుకొచ్చింటే బాగుండేది. యూడి, ఇప్పుడు నువ్వెందుకు దిగులు పడుతున్నావు? పిక్నిక్ కి మనకి ఇంతకంటే చాలా మంచి చోట నాకు తెలుసు. నిజంగానా? అదెక్కడుంది? రోబోటిక్స్ తో పాటు 13th సెంచరీకి నువ్వు కూడా వెళ్ళిపో. వద్దు, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నాకు పిక్నిక్ అవసరం లేదు. ఫ్రెండ్స్, మనం పిక్నిక్ కి వెళ్దాం. కానీ అంతకంటే ముందు మనకు ఒక ముఖ్యమైన పని ఉంది. లడ్డు సింగ్ సార్, రోబోటిక్స్ ని పట్టుకోవడానికి మేము చాలా చోట్ల ట్రాప్ ని సెట్ చేసి పెట్టాం. నాకు తెలిసి అవి సరిగ్గా పనిచేస్తాయి. కానీ శివ, రోబోటిక్స్ ఎలా మనల్ని కనిపెడతాడు? మనం ఇక్కడ ఉన్నామనే విషయం వాడికి తెలియదే. తను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. హీఈస్ ద 30th century రోబోటిక్స్. ఐఎమ్ ప్రెటీ ష్యూర్. నేను లడ్డు సింగ్ అంకుల్ మాట్లాడుకున్న ఫోన్ కాన్వర్సేషన్ ని కూడా తను ట్రాక్ చేస్తుంటాడు. అన్ని విషయాలు ఎక్కడ నుంచి మాట్లాడాలా? రండే మనం లోపలికి వెళ్దాం. ఎక్కడెక్కడ ట్రాప్ పెట్టించారో నాతో చెప్పండి. కానీ శివ, నీ సైకిల్ ఎలా ఇక్కడికి వచ్చిందే? లడ్డు సింగ్ గారు, వద్దు, దాన్ని ముట్టుకోవద్దు, వద్దు. అసలు ఏం చేస్తున్నారు? తను వచ్చేసాడు. అందరూ వెళ్ళి దాక్కోండి. శివ, ఈ పిల్లలు ఆడుకునే ట్రాప్స్ తో నువ్వు నన్ను అసలు బంధించలేవు. రేవా, సైకిల్ ని ఆపు. శివ, ఇక నువ్వు అయిపోయావు. అందరూ ఇక్కడి నుంచి పారిపోండి.
తను ఫ్రీ అయ్యాడు. ఒక నిమిషం ఆగండి. ఆగండి, ఆ వైట్ డోర్ ని మీరు క్రాస్ చేయొద్దు. క్రాస్ చేస్తే అక్కడ లేజర్ బీమ్స్ అన్ని ఆన్ అయిపోతాయి. వద్దు. అందరూ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శివ, నువ్వు అనవసరంగా పారిపోవాలని ప్రయత్నిస్తున్నావు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు శివ. తను వచ్చేసాడనుకుంటాను. నేను వస్తున్నాను శివ. శివ, తాతయ్య పాట విని ఆడు టెన్షనే అక్కడి నుంచి పారిపోయాడు. సరే రండి, ఇప్పుడు మనందరం కలిసి రాగం లేకుండా పాట పాడదాం. గుడ్ ఐడియా. తన కరిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. చూసారా ఈ లడ్డు సింగ్ తెలివేంటో చూసారా? లడ్డు సింగ్ పేరు సాధారణంగా ఫేమస్ కాలేదు. మనం బాగా ఇరుక్కుపోయాం. ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. పదండి చూద్దాం. ఏ దారి లేదు శివ. ఇప్పుడు ఏం చేద్దాం? తను రోబోట్ గా మారిపోయాడు. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వెరీ గుడ్. తను డోర్ ని తెరిచి లోపలికి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ముందు నుయ్య వెనక గొయ్య అంటే ఇదేనేమో. ముందు మనం లోపలికి వెళ్ళలేము, బయటికి వెళ్ళలేము. లడ్డు సింగ్ అంకుల్, ఏమైనా చేయండి, కానీ పాట పాడమని మాత్రం అనకండి. ఇకపై మనం తప్పించుకోవడానికి దారి లేదనుకుంటాను. శివ, నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు. నీతో కలిసి పనిచేసినందుకు నాకు చాలా సంతోషం. నా ప్రతి కష్టంలోనూ నువ్వు నాకు తోడుగా ఉన్నావు. కానీ ఈ రోజు నీకు నా సహాయం అవసరమైనప్పుడు నేను నీకు ఏం చెయ్యలేకపోతున్నాను. సారీ శివ. లడ్డు సింగ్ అంకుల్, మీరు ఇన్స్పెక్టర్ అయ్యుండి కూడా ఎలా ఓటమి ఒప్పుకున్నారు చెప్పండి. మనకేమీ కాదు, మనం ఎన్నో కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాం కదా. అవన్నీ మర్చిపోయారా? రేవా ఇస్ రైట్. Come on. ఈ రోజు నీ సహాయం నాకు చాలా అవసరం. డోంట్ లెట్ మీ డౌన్. Come on. తప్పించుకోలేదు శివ.
కాపాడండి, తను వస్తున్నాడు, కాపాడు శివ. శివ తనకి గుణపాఠం చెప్పాడు. లడ్డు సింగ్ గారు, మనం అందరం ఈ సైకిల్లో కూర్చున్నాము అంటే ఈ సైకిల్ ని బ్యాలెన్స్ చేసి లేదు యూడి, నీ అంచనా తప్పు. వాడు మళ్ళీ వస్తాడు. శివ, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. ఐ విల్ బి ఓకే. జై శివ. ఒక చిన్న పిల్లాడివి నువ్వు రోబోటెక్స్ తో ఫైట్ చేస్తావా? కమాన్. పిల్లాడని మాత్రం చెప్పొద్దు రోబోటెక్స్. శివ, నా పేరు శివ. నేను ఆ ప్రదేశానికి గనక రోబోటెక్స్ ని తీసుకెళ్ళగలిగాను అంటే ఆ రోబోటెక్స్ కథ పూర్తవుతుంది. ఫ్రెండ్స్, మనం సాధించాం.